కనబడే ఇల్లు ఈయన ఇల్లును కూడా చూస్తున్నారు. వీళ్ళు ఈ ల్యాండ్ మీద కన్నేసిర్రు. కోట్లు గడించడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని ఇండ్లున్నా ఏదో రకంగా ఈ డ్రైనేజ్ సిస్టాన్ని ఆపేసి వీళ్ళకు ఇబ్బంది పెట్టి ఈ స్మెల్లు, ఈగలు, దోమలు ఇవన్నీ చేసి అక్కడ రోడ్డును మొత్తం బ్లాక్ చేసి ఇక ఇటు ఏం చేయకుండా కనీసం అక్కడ ట్రాక్టరో ఆటోనో ఏదో మలగకుండా ఒక గోడ అడ్డం పెట్టి దీని మొత్తానికి ల్యాండ్ను కొట్టేద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నారు. ఇప్పుడు దీంట్లో ఇగో ఒక వికలాంగుడు కూడా ఉన్నాడు. ఆయన బాధ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చెప్పన్నా, నీ పేరేం పేరన్నా? నా పేరు మధుకరు. మాది ఇక్కడనే, మా పక్క పొంటే ఇల్లు ఇక్కడ. ఇది మేము స్టార్టింగ్లో ఇల్లు కట్టినప్పుడు మాకు ఈ మధ్యలో ఇలాంటి ఇబ్బందులు ఏవి లేకుండా నేరుగా డైరెక్ట్ మాకు ఇంటికి మట్టి రావడానికి ఈ అంతకుముందు ఈ గోడలు ఎలాంటివి లేవు. డైరెక్ట్ తీసుకొచ్చి మాకు ఇంట్లో ఊహించుకునే పరిస్థితి అప్పుడు ఫ్రీగా ఉండేది. ఇప్పుడు మా ఇల్లు ఏమంత అయిపోయిందో అప్పటి నుంచి అలా తర్వాత అది గ్రామ పంచాయతీల పర్మిషన్ ఉందా లేదా అది పూర్తిగా మాకు కూడా దాని గురించి ఏమో అంటే దానికి డాక్యుమెంట్స్ అంటూ కూడా లేవు. అవి మాకు సూచించమంటే కూడా చూపించట్లేదు. అది అడ్డుగా పెట్టిండు, అది తీసేయమంటే అది కూడా తీసేయట్లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్లీ అది ఏంది డ్రైనేజ్ కట్టిరు. ఆ డ్రైనేజ్ కడితే దానికి ఎండింగ్ వరకు దానికి ఇచ్చే కనెక్షన్ దానికి ఎండింగ్ చేయకుండా మా గల్లీ సూటిగానే దాన్ని అక్కడ డైవర్ట్ చేసిరు. దాని గురించి మేము ఇప్పుడు కమిషనర్ గారికి, మాజీ చైర్మన్ గారికి ఎన్నోసార్లు విన్నవించుకొని వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్కరోజు కూడా దీని గురించి ఇంత కూడా స్పందన లేదు. ఏమన్నా అడిగితే వస్తారు చూపిస్తారు అని చెప్పేసి అనడం తప్ప మా దగ్గరికి వచ్చింది లేదు, చేయించలేదు. మరి మా సైడ్ వాళ్ళ సైడ్ అట్లా ఉన్నప్పుడు మా సైడ్ కూడా ఏమాత్రం క్లియర్గా లేదు. ఇప్పుడు డ్రైనేజ్ ఎట్లా ఉన్న డ్రైనేజ్ అట్లా ఉన్న కనీసం రోడ్డు వసతి కూడా లేదు. మంచి వాళ్ళంటే పోతారు వస్తారు కానీ మరి మాలాంటి వికలాంగుడు నేను ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి? ఇప్పుడు ఈ గల్లీలోకి వెళ్ళి వర్షం కొడితే ఇప్పుడు కనీసం నేను ఇంట్లోకి వెళ్ళి పూర్తిగా నడవలేని పరిస్థితి. ఒకరు ఉంటారు, ఓ రోజు ఉంటారు, ఒకరు ఉంటారు, ఒకరు ఉండరు. ఆ వర్షం ఎక్కువ కొట్టి ఆ డ్రైనేజ్ మొత్తం మునిగిపోయి మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు తీయడానికి ఎవరు వస్తారు ఆ నైట్లో? కమిషనర్ వీళ్ళందరూ నైట్ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ చెంత వాళ్ళు ఏరుకుంటారు. అప్పుడు మేము నైట్ ఫోన్ చేస్తే మాకు ఏ అధికారి వచ్చి ఎవరు వచ్చి ఈ చర్య తీసుకుంటారు? అంటే మేము ఇక్కడ నివసించడానికి ఇక్కడ ఉండంగానే మేము ట్యాక్సులు గీక్సులు ఏం కడతలేమా? మరి కమిషనర్ గారు గీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందులో ఇవ్వడానికి మా దాంట్లో ఏం పూర్తి బాధ్యత లేదు, మాకు ఏం హక్కు లేదు అడగడానికి. అడిగితే ఎప్పుడు అడిగినా కూడా పంపిస్తానా వస్తారా అని చెప్పేసి అనుడే కానీ దాని గురించి రావడం లేదు. ఏ ఒక్కరోజు కూడా అడిగింది కూడా లేదు. కనీసం ఫోన్లో కూడా వస్తాను అని చెప్పేసి అనుడు, అక్కడికి వచ్చింది లేదు, ఏమాత్రం కూడా లేదు. ఎన్నిసార్లు ఫోటోతో సహా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినావు? నేను ఇప్పటికంటే ఒక 7-10 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర 2 ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి కానీ చూపించడానికంటూ మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇప్పటికైనా డ్రైనేజీ సిస్టమ్ అక్కడి నుంచి తొలగించి దాన్ని నేరుగా అక్కడికి డైరెక్ట్ అక్కడికి దాన్ని జాయింట్గా ఇల్లు అవతల అక్కడ ఇచ్చేసి మాకు ఇకనన్నా న్యాయం చేసి మాకు ఈ రోడ్డు వసతి మా గల్లీకి కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ అది అక్కడికి ఆగిపోవడం ద్వారా మాకు ఆ రోడ్డు కూడా క్లియర్ కావడం లేదు. అది ఏమన్నా అడిగితే ఇప్పుడు పంపిస్తాం అని చెప్పేసి అనడం కానీ ఏమాత్రం కూడా దాని గురించి ఇప్పుడు కూడా చర్య లేదు. అది ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారికి కంప్లైంట్ ఏమైనా చేసారా దీని మీద? మంత్రి గారి కంటే కంప్లీట్గా మా గల్లీ నుంచి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అంటే నేనంటూ ఒక్కోసారి పోలేదు కానీ మేము కూడా మా తరఫున చాలాసార్లు మేము పోయినాం. నేనంటూ పోలేదు కానీ అడిగితే వాళ్ళు కూడా ఉండి తీయిస్తాం పో అని చెప్పేసి అంటారు. కానీ మా దగ్గరికి అయితే వచ్చి అడిగింది ఒకరు కూడా లేరు ఇప్పటి వరదాకా కూడా. మరి 2 రోజులు మేము ఈ బాధల్లో ఇట్లా భరించుకుంటూ ఉండడం. ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీకు ఈ ప్రాబ్లం? మాకు ఈ సంవత్సరం ఈ ప్రాబ్లం ఉండడం దాదాపు 10-15 సంవత్సరాల దాకా అవుతుంది. ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. మేము ఇల్లు కట్టినప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. నేరుగా డైరెక్ట్ ఇప్పుడు ఆటోలు అదే ట్రాక్టర్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆటో రావడానికి కూడా అక్కడ ఏమాత్రం కూడా క్లియర్గా లేదు. ఒక్కొక్కసారి మేము వచ్చి ఆ డ్రైనేజ్ సిస్టంలో నేను వికలాంగుని ఓసారి స్లిప్ అయ్యాలో పడిపోవడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఎవరు కూడా ఇంత కూడా చర్య కూడా తీసుకోవడం లేదు. మరి ఇకనన్నా దాని గురించి స్పందించి మాలాంటి వాళ్ళకు కనీసం న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి అమ్ముతారా అని చెప్పేసి అంటే పూర్తి మేము కూడా అమ్మడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ దానికి రేటు కూడా మాకు ఇక్కడ 40-50 లక్షలు ఉంటే మాకు 30 లక్షలకి ఇస్తారా, 35 లక్షలకి ఇస్తారా అని అట్లా కూడా అడగడం జరుగుతుంది. అది అంటే ఇప్పుడు వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా ఇవన్నీ మొత్తం ఎక్కడెక్కడ డ్రైనేజీని ఈ రోడ్డును మొత్తం మూసేస్తే ఇక్కడ ఉన్న ల్యాండ్ను తీసుకొని వాళ్ళు కాంప్లెక్స్ కట్టుకోవాలనే ప్లాన్లో ఉన్నారు అని చెప్పి నేను వార్తలో విన్నా. నిజమేనది? అంతే, అదే నిజం. అదే నిజం. అది మాకు అడగడం కూడా జరిగింది. బయట వాళ్ళు వచ్చి ఒక రకంగా అడిగితే వీళ్ళు ఒక రకంగా మీరు అట్లా ఇస్తారు ఇట్లా ఇస్తారు అని చెప్పేసి మమ్మల్ని ఒక మనోవేదనకు గురి చేయడం కూడా జరిగింది. అది ఇప్పుడు కూడా అదే నడుస్తుంది, అట్లనే ఉన్నారు ఇక్కడ కూడా.
ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు మీరు ఈ టైంలో ఈ మధ్యలో ఏమైనా మంత్రికి కంప్లైంట్ చేస్తే దాని రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? మొత్తం ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఆడనే ఉండిపోయిందా? ఏ మాత్రం కూడా రెస్పాన్స్ లేదు. చెప్పడం వరకే, అక్కడ చేతలు అనేటివి ఏ మాత్రం కూడా లేవాయి. కనీసం ఏంటంటే మంత్రి గారికి చెప్పినవాన మేము మా మనోధైర్యంతో మేము ఉన్నాం, కానీ ఆ ధైర్యం అనేది అక్కడ మంత్రి గారి వాళ్ళ దగ్గర కనబడట్లేదు, వాళ్ళ అధికారులు కిందున్న స్థాయి వీళ్ళ దగ్గర కూడా ఏమాత్రం కూడా కనబడతలేదు. మీది ఎన్నో వాడ ఇది? అది రెండో రెండో వార్డు. రైట్. ఇది పరిస్థితి. ఇగో వికలాంగుడు చెప్తున్న వివరాల ప్రకారం చూడండి, ఈ డ్రైనేజీ సమస్య చాలా ఎక్కువ ఉండిపోయింది. అక్కడ ట్రాక్టరు తిరగంత సందు ఉండే, కానీ దాన్ని తాపకింత మొత్తం మూసుకొచ్చిర్రు. ఇక వీళ్ళ ఐడియాలజీ ప్రకారంగా పోతున్నారు అంతే. ఇక్కడ ఇక దాన్ని మొత్తమే క్లోజ్ చేసేస్తే ఇక వీళ్ళు ఏదో రకంగా ఉప్పు పుట్నాలకు అమ్మేసుకుంటారు. వాళ్ళు 50 లక్షల ప్రాపర్టీని 5 లక్షలకు అమ్మేసుకుంటారు. వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఇగో ఈ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళు కోర్టులు గడించాలనే ఉద్దేశం మీదనే ఉన్నారు అని చెప్పి మన స్థానిక అన్న చెప్తా ఉన్నాడు. మీ పేరేం పేరు అన్న? నా పేరు మధుకర్, చండే మధుకర్. మధుకర్ అన్న కూడా చెప్తా ఉన్నాడు. ఏదేమైనా ఈ డ్రైనేజ్ సిస్టమ్, ఈ రోడ్డు సిస్టమ్ అక్కడ అదైతే రోడ్ విషయం ఉందో దాన్ని పూర్తిగా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ మంత్రి గారి మీదనే ఉన్నది. పలుమార్లు మంత్రి గారికి కూడా కంప్లీట్ చేసినా కూడా కనీసం రెస్పాన్స్ లేదు. మంత్రి గారు చెప్పినా కూడా ఇక్కడ అధికారుల రెస్పాన్స్ లేదు. అధికారులు మంత్రి వీళ్ళందరూ చేయకపోతే ఎవరు చేస్తారు మరి? అప్పుడు ఎలక్షన్ టైంలో ఇళ్ళకి వచ్చి మాకు చేయండి మేము పని చేస్తాం, మీకు చేయండి ఈ పని చేస్తాము అని చెప్పి చెప్పింది మీరే, ఓట్లు వేసుకొని గెలిచింది మీరే. మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత ఓట్లు వేయించుకుని గద్దె మీద కూర్చొని ఓట్లు వేసిన వాళ్ళని ఆగం చేస్తే కూడా మీరే. కాబట్టి మంత్రి గారు దయచేసి ఈ రెండో వార్డులో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించండి. ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చి మీరు దీన్ని పరిశీలించి దీని ప్రాబ్లం ఏందో వీళ్ళకి క్లియర్ చేసే విధంగా అధికారులకు నోటీసులు ఇస్తారా, లేదా వాళ్ళకు సోకాజ్ నోటీసులు ఇస్తారా, వాళ్ళను ఓ 2-3 నెలలు సస్పెండ్ చేసి పక్క పెడతారా? మీరు ఏం చేస్తారో తెలియదు. మొత్తానికైతే ఈ ప్రాబ్లం మాత్రం క్లియర్ అవ్వడానికి మీరు చొరవ చూపుతారని చెప్పి బాధితుడు చెప్తా ఉన్నాడు.